Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ టైటిల్ గెలుపు విషయంలో తనను విమర్శిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ స్పందించారు. కొంతమంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని వారిలా మాట్లాడుతుంటారు అంటూ గంభీర్కు కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ టైటిల్ను ఒక్కసారి కూడా గెలవలేకపోయినా ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీని కెప్టెన్గా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా ఐపీఎల్ టైటిల్ను గెలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నా. అయితే కేవలం ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అనే విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదు. నిజానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎటువంటి ప్రమాణాలు లేవు. నాకు సాధ్యమైనంత వరకు గెలవడానికి ప్రయత్నిస్తా. నా కెరీర్లో ఎన్ని టైటిల్ గెలవాలని భావిస్తానో అన్ని గెలిచి తీరతాను. అయితే కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అంత మాత్రాన ఐపీఎల్లో కనీసం 5 మ్యాచ్ల వరకు నేను ఆడలేనని కొంతమంది బయట వ్యక్తులు భావిస్తున్నారు. వాళ్ళలాగే ఇంట్లో కూర్చుంటాననుకుంటున్నారేమో అని కోహ్లీ చురకలు అంటించాడు. కాగా ఇటీవల ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ ఆర్సీబీని ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలవలేనంత మాత్రాన కోహ్లీ కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ధోని, రోహిత్ శర్మ 3 సార్లు వారి జట్లను విజేతగా నిలిపారు. ఇలాంటి సమయంలో కోహ్లీని వారితో పోల్చవద్దు. అతడికి ఎంతో భవిష్యత్తు ఉంది. గత 7-8 సీజన్లలో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ టైటిల్ గెలవలేకపోయినా ఆర్సీబీ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. ఇది కోహ్లీ అదృష్టం. అందుకు ఆర్సీబీ యాజమాన్యానికి అతను కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.